ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఇంట్లో ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా కొత్తగా ఫారం కోడ్ తోటి చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ చారుతో ఈ కాంబినేషన్ తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్లో చేస్తేనే టేస్ట్ అద్దిరిపోతుంది. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి 1/2 kg ఫారం చికెన్ అయితే తీసుకోవాలి. నార్మల్గా మనం స్కిన్తో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా స్కిన్ తీయించేసైనా ఈ ఫారం చికెన్ అయితే తీసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక 2-3 సార్లు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసి శుభ్రంగా వేసుకుంటే మనకైతే నీసు వాసన అయితే ఉండదు అనమాట. తర్వాత ఈ చికెన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా కుక్కర్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఈ చికెన్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ ఉంటే సాల్ట్, లేకపోతే కల్లుప్పు ఇలా వేసేసుకుని తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. చికెన్ ఎక్కువ ఉంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికి ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టేంత వరకు చేత్తో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. నార్మల్గా మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకుని మనమైతే ఫ్రై చేసుకుంటాము. కాకపోతే ఈ ఫారం చికెన్తో అలా కాదు. ముందుగా ఈ చికెన్ని శుభ్రంగా మనం ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఫారం చికెన్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి మనమైతే ఉడికించుకోవాలి. దీనిపైన కొద్దిగా వాటర్ జల్లేసి మూతతో క్లోజ్ చేసి 6 విజిల్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది అనమాట. ఇలా ఉడికితే మనకి చికెన్ ఫ్రై చేసుకోవడానికి చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని పక్కకు ఉంచేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి కానీ లేకపోతే వెడల్పు ప్యాన్ కానీ తీసుకుని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ పీసెస్ అయితే వేసుకోవడమే. ఈ చికెన్ పీసెస్ కూడా మనం ఎక్కువసేపు అయితే వేయించక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఇదైతే ఒక 80% అయితే ఉడికిపోయినట్టే. ఇంకా ఫ్రై చేసేటప్పుడు ఇంకొక 20% ఉడికితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్ లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఈ చికెన్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదా, సో అందుకని చెప్పేసి తక్కువైతే వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేయడం వల్ల దీంట్లో ఉన్న పచ్చివాసన అయితే ఫాస్ట్గా పోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం ఈ చికెన్ ముక్కలకి పట్టేంత వరకు మనం గరిటతో అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి మనం ఎక్స్ట్రా గ్రేవీ చేయం కాబట్టి కాసేపు అయితే గరిటతో ఎక్కువసేపు కలుపుకోవాలి, అప్పుడే పడుతుంది. తర్వాత ఇందులోకి 6-7 సన్నగా చీరిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. గరిటతో ఈ పచ్చిమిరపకాయలని చికెన్లో కలిసేంత వరకు కలుపుకోండి. అప్పుడే మనకి చికెన్ ముక్కలకి చిల్లీ ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నుండి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫ్లేవర్స్ అన్ని ఈ ముక్కలకి పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేంత వరకు మనం గరిటతో అయితే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి కింద కొద్దిగా గ్రేవీ కింద అయితే తయారవుద్ది. అదే మనకి రైస్లో కలుపుకోవడానికి టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆయిల్ ఇలా బబుల్స్ కింద పైకి అయితే తేరుతుంది. అప్పుడు ఒకసారి మళ్ళీ గరిటతో అయితే మనం కలుపుకోవాలి. అప్పుడు కింద ఉన్న మొత్తం గ్రేవీ అంతా ఈ ముక్కలకి అయితే పడుతుంది అనమాట. ఒకసారి మనం గరిటతో దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా పొడి అయితే వేసేసుకోవాలి. బయట దొరికే మసాలా పొడుల కన్నా మనం ఇంట్లో తయారు చేసుకున్న స్పెషల్ మసాలా పొడి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ప్రీవియస్ వీడియోలో అయితే మన మసాలా పొడి రెసిపీ అయితే ఉంటుంది, ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఒకసారి ఇలా ఫైనల్గా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి పైన ఇంకే కొత్తిమీర వేయక్కర్లేదు. తర్వాత ఓపెన్ చేస్తే అదిరిపోయే నాటు స్టైల్లో లేయర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.